హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని వెంకట్ డైరీస్. ఈరోజు వీడియో ఏంటంటే ఓట్స్ కుకీస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. పిల్లలకైతే చాలా చాలా హెల్దీ అనమాట. అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. అండ్ ఓవెన్ లేకుండా కూడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. నేను చేసే బిస్కెట్స్ చాలా చాలా హెల్దీ, మైదా లేకుండా, షుగర్ లేకుండా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాము. మీరు ఓట్స్ ఎలాంటి ఓట్స్ అయినా తీసుకోవచ్చు అండి. రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. 2 కప్పుల ఓట్స్ తీసుకుంటున్నాను. 5-6 ఇలాచీ వేసుకుంటున్నానండి. మనం పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఓట్స్ని. మరీ మెత్తగా అవసరం లేదండి. 2 కప్పుల ఓట్స్కి 1 కప్పు నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. టోటల్గా 3 కప్స్ అయ్యాయండి. ఈ 3 కప్పుల దానికి మనం బెల్లం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. మీ దగ్గర ఏదైనా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర సిన్నమన్ పౌడర్ ఉంటే వేసుకున్నానండి. ఇది సాల్ట్ అన్నమాట. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి. కస్టర్డ్ పౌడరు ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా, స్మూత్గా బాగుంటాయన్నమాట. ఈ మొత్తాన్ని ఒక పెద్ద బాండీలో వేసేసుకొని, మనం కేక్స్ చేసే మెజర్మెంట్ కప్స్ ఉంటాయి కదండి, దాంతో ఒక పెద్ద కప్తో నేను పిండి తీసుకున్నాను. సెకండ్ కప్తో గీ అయినా తీసుకోవచ్చు, బటర్ అయినా తీసుకోవచ్చు, నూనె అయినా తీసుకోవచ్చు అండి. పిల్లల కోసం చేసుకున్నారు కాబట్టి బటర్ ఆర్ గీ తీసుకోండి. అండ్ నేను ఏ కప్తో అయితే పిండి తీసుకున్నానో అదే కప్తో బెల్లం తీసుకుంటున్నానండి. 3 కప్పుల పిండికి 1 కప్పు బెల్లం మీరు మిక్సీలో వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోండి. పేస్ట్ లాగా అయిపోతుంది. ఒక హాఫ్ గ్లాసు పాలు వేసుకొని ఈవెన్గా మొత్తాన్ని కలుపుకోండి. ఇది బేకింగ్ సోడా అండి, కొంచెం ఫ్లఫీనెస్ రావటం కోసం. అంతే, ఇంక ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇంకా ఈవెన్గా మనం చపాతీ ముద్ద అయితే ఎలా కలుపుకుంటామో అలాగా మెత్తటి ముద్దలాగా చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇదే టైంలో వేసుకోండి. నేను లాస్ట్లో వేసుకున్నాను, మీరు ముందే వేసేసుకోండి. ఇప్పుడు పిండి అనేది కన్సిస్టెన్సీ అనేది మనకి మంచిగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే ఒక 2-3 స్పూన్లు నెయ్యి, బటర్ కానీ వేసుకోవచ్చు, ఆయిల్ కానీ వేసుకొని మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. మీకు ఇంకొద్దిగా అవసరము అనుకుంటే ఇంకొద్దిగానే యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ముద్దలాగా వస్తుందంటే కుకీస్ కరెక్ట్గా వస్తాయని అర్థం అన్నమాట. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవడమేనండి. కుకీస్ని నేను 2 విధాలుగా చూపిస్తున్నాను. ఇది నార్మల్ కుకీస్ కదా, కొంచెం చాక్లెట్ పౌడర్ వేస్తే కలర్ చేంజ్గా ఉంటుంది అండ్ చాక్లెట్ కుకీస్ లాగా కూడా ఉంటాయని చెప్పేసి చేశాను. 1 కప్పు హర్షీస్ వాళ్ళది చాక్లెట్ పౌడర్ తీసుకున్నానండి. అది మెల్ట్ చేసుకోవడం కోసం 1 స్పూను మిల్క్ యాడ్ చేశాను. మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న డవ్లో వేసేసుకొని కలుపుకోవాలండి. ఈ టైంలో మీకు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అనిపిస్తే గోధుమ పిండి వేసేసుకొని కలుపుకోండి. నాకు కరెక్ట్గానే అనిపించిందండి, అవసరం అనిపించలేదు. చూడటానికి కూడా చాక్లెట్ కలర్లో ఉంటుందండి. అంతే, మనం ఈవెన్గా కలుపుకొని ఇలా ముద్దలాగా ఫామ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుకీస్ చేసుకోవడమేనండి. ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని, మనకి కుకీస్ అన్నీ ఒకే షేప్లో రావాలంటే ఇలా స్పూన్ని నేను యూజ్ చేసుకున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల అన్నీ ఒకే షేప్లో వస్తాయని చెప్పేసి ఈ స్పూన్ యూజ్ చేశాను. అంతేనండి, ఓవెన్ లేకోకుండా మనం ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టేసుకుంటే మనకి త్వరగానే బేక్ అయిపోతాయి అన్నమాట. ఇది మనం ముందుగా చేసింది చాక్లెట్ పౌడర్ వేసాము, ఇదేమో చాక్లెట్ పౌడర్ వేయలేదండి, నార్మల్ కుకీస్ అన్నమాట. ఇలా నేను ఒక
బాండీలో ఒక ప్లేట్ పెట్టేసుకొని ప్రీహీట్ 10 మినిట్స్ ముందు చేసుకున్నానండి. ఇంక దాన్ని పెట్టేసుకోవడమే అనమాట. ఈ కుకీస్ మనకి కుక్ అవ్వడానికి 40 మినిట్స్ టైం పడుతుందండి. పైన లిడ్ పెట్టేసుకొని ఒక 20 మినిట్స్కి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. దీంతోపాటు ఇంకో బ్యాచ్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి, ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి. ఇది ఇంకో సెకండ్ బ్యాచ్ అనమాట. ఇదే ఫాస్ట్గా కుక్ అయిపోయిందండి. ఇది ఆల్మోస్ట్ కింద వరకు కుక్ అయిపోయింది. చూడండి చాలా ఫ్లఫీగా కూడా వచ్చాయి. టర్న్ చేసుకోవాలన్నమాట. ఇలాగా టర్న్ చేసుకొని ఇంకో 20 మినిట్స్ ఉంచుకుంటే మనకి ఈవెన్గా 2 సైడ్స్న కుకీస్ అనేది కుక్ అయిపోతాయి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. పిల్లలు అస్సలు వంక పెట్టరు. మనం షాప్లో కొనే కుకీస్ ఎలా ఉంటాయో ఆల్మోస్ట్ అలాగే ఉంటాయండి. ఇంకొక బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది, కింద కుక్ అయిపోయిందండి. మళ్ళీ టర్న్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకో 20 మినిట్స్ అనమాట దీనికి కూడా. టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక 20 మినిట్స్ అయిపోయిందండి ఆల్మోస్ట్. కుకీస్ అనేది 2 సైడ్స్ ఎలా ఉడికాయో మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ 2 సైడ్స్న ఈ కుకీస్ ఉడికిపోయాయి. లోపల వరకు చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. కుకీస్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయండి. ఒక 5 to 10 మినిట్స్ కూల్ అయిన తర్వాత తింటే లోపల మనకి క్రిస్పీగా చాలా బాగుంటుందండి, వేడిగా కన్నా కానీ. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా చాలా హెల్దీ. ఈ వీడియో కనుక తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ దెన్ బాయ్.